శంకరుడు ప్రథమో దైవ్యోభిషక్, ఆయన బ్రహ్మాండమైనటువంటి వైద్యుడు. వైద్యుడు ఏం చేస్తాడు? తన ఇంట్లో ఉన్నటువంటి సంతానాన్నైనా సరే చూశాడే అనుకోండి, సంతానాన్ని చూడగానే వీడు ఆరోగ్యవంతుడిగా ఉన్నాడా అనారోగ్యవంతుడిగా ఉన్నాడా అని ఆలోచించడు. ప్రథమో దైవ్యోభిషక్, ఆయన వైద్యుడు కాబట్టి ఏం చేస్తాడు? ఈ పూజ చేసే ఈమె లేదా పూజ చేసే వీడిలో ఏదైనా అనారోగ్యం ఉందా అని ఆలోచించి, మనకు ఒకవేళ మోకాళ్ళలో ఏదైనా అనారోగ్యం ఉంటే, అంటే మోకాళ్ళ నొప్పులు కానీ ఇతరమైన కీలుకి సంబంధించిన వ్యాధులు కానీ ఉంటే, ఈ పిల్ల నాకు చాలా జాగ్రత్తగా భక్తితో శ్రద్ధతో చేస్తోంది కాబట్టి ఆ దోషాన్ని తొలగిద్దామని అనుకుని ఔషధం ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి వెంటనే సరిచేస్తాడు. అలాగే పిక్కలలో ఉండే మాంసంలో కానీ ఆ ఎముకలలో కానీ ఎక్కడైనా తేడా ఉన్నట్టయితే తొలగించి తీరుతాడు ఆయన వైద్యుడు కాబట్టి. అలాగే చీలమండల్లో, అలాగే పాదాల్లో, అలాగే పాదాలకి సంబంధించిన వ్రేళ్లలో దోషాన్ని తొలగించగలిగిన శక్తి ఉన్నటువంటి వాడు శంకరుడు. శంకరుడు యథార్థమైన వైద్యుడు అనేటటువంటి విషయాన్ని ఇంకొద్దిగా ముందుగా పైకి వెళ్ళిన తర్వాత మరోమారు నిరూపిస్తాను. ఇప్పుడు ఈ మోకాళ్ళకి పూజ చేశాం. మోకాళ్ళ పై భాగంలో ఊరువులు ఉన్నాయి కాబట్టి పార్వతీ ప్రియాయ నమః జానుని పూజయామి. పార్వతీ ప్రియుడైనటువంటి వాడా, నీ మోకాళ్ళు రెంటికి నమస్కరిస్తున్నానయ్యా, పూజ చేస్తున్నాను. ఎంత చక్కనైనటువంటి బలిష్టంగా ఉన్నాయి. భయంకరమైనటువంటి శరీరపు బరువుని మోసేందుకు ఇక్కడ ఉంచావా? నువ్వు తపస్సు చేసుకునే సందర్భంలో వీటిని ఇలా మడిచి కూర్చుంటావటయ్యా. బలిష్టమైన నీ శరీరాన్ని మోస్తూ ఉండేటటువంటి ఈ మోకాళ్ళు అలా మడత పెట్టి నువ్వు కూర్చునేటటువంటి సందర్భంలో ఏ విధంగా ఉంటావో నేను కళ్ళలో దర్శించగలుగుతున్నాననే ఆనందాన్ని పొందుతూ ఒకసారి పూజ చేయండి, ఎంత సంతోషంగా ఉంటుందో. ఆ తర్వాత పైన ఊరు పూజయామి, ఆయన బలిష్టమైనటువంటి ఊరువులు తొడలు రెంటినీ పూజించాలి అని అర్థం. ఇదేమిటండి తొడలని రెంటినీ పూజించడం ఏమిటి? హిందూ ధర్మంలో చిత్రంగా ఉంటాయి అవన్నీ మాకు అని అనుకోకూడదు. పరమేశ్వరుడికి సుప్రభాతం అని మనం చేస్తాం. ఓ నువ్వు మహానుభావుడా, నీకు సుప్రభాతం అవుగాక, నీకు ఈరోజు మంచిగా ఉండుగాక అంటే ఆయనకి మంచిగా ఉండుగాక అని అర్థం కాదు. సుప్రభాతం మే, నీకు నేను అలా నమస్కరిస్తూ కనులు విప్పగానే నిన్ను చూస్తున్నాను కాబట్టి నిన్ను చూస్తున్న కారణంగా నాకు ఈరోజు సుప్రభాతం, చక్కనైనటువంటి తెల్లారినటువంటి రోజై రోజంతా సుఖాన్ని కలిగించుగా. కానీ మనకి అన్వయించుకునేది కానీ ఆయనకేదో మంచి రోజు కాదేమో అనుకుని మనం వెళ్ళి సుప్రభాతం అని చెప్తే తప్ప ఆయన ఉద్ధరింపబడ్డాను అనుకోవడం బుద్ధిహీనత తప్ప మరొకటి కాదు. కాబట్టి ఊరు పూజయామి, అయ్యా నాకేదైనా ఊరు దోషం కానీ ఉన్నట్టయితే ఆ దోషాన్ని నువ్వు వైద్యుడు కాబట్టి తొలగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని అంటూ గణపతి పిత్రే నమః, గణపతికి తండ్రి అయినటువంటి మహానుభావుడా నీకు నమస్కారం నాయన, నాకు ఏ విధమైనటువంటి ఊరు దోషం లేకుండా చేయవలసింది అని. కొంతమంది కూర్చోలేరు, కూర్చున్న తరువాత విపరీతమైనటువంటి బాధలతో ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఆ సందర్భంలో ఇదిగో ఈ విధమైన ఊరు పూజని చేస్తారు. అయితే అట్లాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళే పూజ చేయాలా? కాదు, అందరం పూజ చేద్దాం. మనకి శరీరంలో ఏ విధమైన రోగం ఉందో మనకి తెలిసినటువంటి వాడు అంతరాత్మ రూపంలో ఉన్న పరమేశ్వరుడు నడై ఆయనకి తెలుసు. ఇక ఈ ఊరువులని, ఈ పై ఉన్నటువంటి పూర్వ శరీరం అంటారు దీన్ని. పైన ఉండేటటువంటి శరీరం పూర్వ శరీరం, ఈ క్రింద ఉండేటటువంటి శరీరం ఉత్తర శరీరం. ఈ పూర్వ ఉత్తర శరీరాలు రెంటినీ కలిపేటటువంటిది కటి, అంటే నడుము కింది భాగం, దీన్ని కటి అంటారు. కటిం పూజయామి, ఓ మహానుభావుడా నీ కటిని పూజిస్తున్నానయా అని కుమారజనకాయ నమః, కుమారస్వామి తండ్రి అయినటువంటి నీకు నమస్కరిస్తున్నానయ్యా. కటిం పూజయామి, ఈ కటికి సంబంధించిన ఏ విధమైనటువంటి అనారోగ్యం నాకున్న తొలగించవలసిందిగా ప్రార్థిస్తున్నానని మరో 2 పుష్పాలని, ఈ పాదముద్రలు చెరగకుండా ఉండేలా 2 పుష్పాలని ఏర్పాటు చేసి నాకు ఏ విధమైన కటి దోషాలు లేకుండా చేస్తాడాయన అనుకోండి, ఎంత గొప్పగా ఉంటుంది. తర్వాత
కటి తర్వాత ఉదర భాగం వస్తుంది. ఉదర భాగం అంటే ఇదిగో ఈ పొట్ట. ఈ పొట్టలో ఆహారం పచనం అవుతుంది. వాడు విషాన్ని మింగినా కూడా వాడికి ఏం కాదురా, అంత గట్టి జఠరం ఉన్నవాడు అంటుంటారు మామూలుగా లోకంలో. అంచేతనే విషాన్న ప్రీతాయ నమః. విషం అన్నంగా స్వీకరించినా కూడా ఇష్టంగా స్వీకరించేటటువంటి లక్షణం శంకరుడికి ఉందిట. అంచేత విషాన్న ప్రీతాయ నమః. విషాన్నం చాలా ఇష్టంగా స్వీకరించేటటువంటి లక్షణం కలిగిన వాడు, భయం లేకుండా అని అర్థం దాన్ని. ఎందుకని? ఆయన విషాన్ని స్వీకరించడం అనేది లోకంలో అందరూ బతకడం కోసం. ఆయనే ఆ రోజు ఆ వచ్చినటువంటి కాలకూట విషం ఏదైతే ఉందో దాన్ని స్వీకరించి ఉండకపోతే ఆ విషం అనేటటువంటిది పొగలు గొక్కుతూ అగ్ని రూపంగా వచ్చి లోకం అంతటినీ దహించి వేసి ఉండేది. కాబట్టి ఆ విషాన్ని అన్నంగా అంటే తినేదానిగా స్వీకరించినటువంటి వాడు. కాబట్టి అటువంటి విషాన్న ప్రీత, విషాన్నంతో ఇష్టుడైనటువంటి వాడైన ఏ శంకరుడు ఉన్నాడో మహానుభావ, ఆ విషాన్నాన్ని ఇష్టంగా స్వీకరించినటువంటి నీకు నేను నమస్కరిస్తూ ఉదరం పూజయామి. నేను కూడా ఏదైనా ఒక మిత్రుడి ఇంటికో లేక బంధువుల ఇంటికో లేదా ఏదో వివాహాది శుభకార్యాలకో వెళ్ళినప్పుడు తినరాని పదార్థం ఏదైనా, అభక్ష్యం తినరాని పదార్థం ఏదైనా ఉంటే, అంటే తినరాని పదార్థము అంటే కలపవలసినటువంటి విధానం ఎంతైతే నూనె ఉందో అంతకంటే ఎక్కువ వేసినా, లేక ఎంతకంటే ఉప్పు ఎక్కువైనా, లేక అంతకంటే తీపి ఎక్కువైనా, నా శరీరం ఎంతవరకు మాత్రమే ఆ రుచిని తట్టుకోగలదో అంతకంటే ఎక్కువైనది ఆ భక్ష్యం, తినరానిదేగా. అటువంటిది ఏదైనా తిన్నా కూడా విషాన్ని తిని ఎలా అరిగించుకోగలిగిన శక్తిమంతుడివి నువ్వయ్యావో, నిన్ను పూజ చేస్తున్నటువంటి కారణంగా నాకు అలాంటి కష్టమేమీ కలగకుండా ఉండేలాగా, నీకు అరిగించుకున్న తనం ఎలా అయితే ఉందో ఆ అరిగించుకున్న తనం కలిగిన జఠరం నాకు కూడా ఉండేలాగా ఉదరం పూజయామి, నీ ఉదర భాగాన్ని పూజిస్తున్నానయ్యా అని ఆయనకి పూజ చేయడం. మళ్ళీ 2 పుష్పాలు అక్కడ మామూలుగా వేశాం. బాగుందండి. తొడలు 2 ఉంటాయి, మోకాళ్ళు 2 ఉంటాయి, పిక్కలు 2 ఉంటాయి, పాదాలు 2 ఉంటాయి, చీలమండలు 2 ఉంటాయి. ఇంచేత 2 పుష్పాలు వేసాం. ఉదర భాగానికి ఒకటే కదండి పొట్ట ఉండేది. ఆ ఒక పొట్టకి 2 ఎందుకు పుష్పాలు వేయాలి, ఒకటి వేస్తే చాలుగా అనుకుంటాం. పొట్ట 2 విధాలుగా ఉంటుంది. ఊర్ధ్వ అధః అని పైనుండేటటువంటి ఏ బొజ్జ భాగం అయితే ఉందో అక్కడ ఆహారం పచనం అవుతుంది. క్రింద ఉండేటటువంటిది పొత్తి కడుపు అని అంటుంటారే, అదిగో అది చాలా ముఖ్యమైనటువంటిది. అక్కడి నుంచి ప్రారంభమయ్యేటటువంటి అనారోగ్యమే ఉదర భాగానికి చేరుతుంది. కాబట్టి పొట్ట కూడా 2 విధాలుగా ఉంటుంది. కాబట్టి 2 పుష్పాలని వేయాలని చెప్తుంది పూజా విధి. మనం బాగా ఆలోచించుకు చూసుకోవాలి. యస్య వాస్తేయమబ్ధి, స్త్రీలకి గర్భం కలిగేటటువంటిది ఈ పొట్ట భాగంలో కాదు. జాగ్రత్తగా పరిశీలించి అర్థాన్ని తెలుసుకుంటే అర్థమవుతుంది. అంచేత ఆలోచించి మనం ఒక్కసారి చూస్తే ఆ ఉదర భాగానికి 2 పుష్పాలని వేస్తాం. ఆ తర్వాత కనిపించేది హృదయ భాగం, విశాలంగా ఉండేది. అంచేత ఈ విశాలమైనటువంటి వక్షస్థలానికి ఆదికిరాతాయ నమః. ఓ గొప్ప ప్రాథమికమైనటువంటి, అంటే అందరికంటే గొప్పవాడైనటువంటి కిరాత రూపాన్ని ధరించినటువంటి శంకరుడా నీకు నమస్కారం. ఎందుకని? మత్కాంతారసీమాంతరే వర్తంతే బహవో మృగా మదజుషా మాత్సర్యమహోదయ. ఏ హృదయం అనేటటువంటి అడవిలో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటటువంటి 6 శత్రువులు అలా మృగాల రూపంలో తిరుగుతున్నాయో ఆ 6టిని కూడా వధించవయ్యా ఆదికిరాతుడా. అందుకోసం ఈ హృదయానికి నీకు స్వయంగా నీ హృదయానికి పూజ చేస్తూ నాలో ఉన్నటువంటి ఈ గుణాలని తొలగించు అని ప్రార్థించడం. ఆదికిరాతాయ నమః. ఎంత గొప్ప ఆలోచన చూడండి. కామము అంటే ఓ చిన్న కోరిక, అది తీరకపోయేసరికి క్రోధం, ఎందుకు తీరదు అని కోపం, అది తీరలేదని విసుగు, చిరాకు, కోపం. ఆ తర్వాత లోభం, ఇది ఉంటే బాగుండు అని. మోహం, అది వాడికి ఎందుకు ఉంది, నా దగ్గర ఉంటే ఎంత బాగుండేది, అది ఇస్తే బాగుండు, అది ఇస్తే బాగుండు, వాడి ఇస్తే బాగుండు, ఈ ఊహ. మదం అంటే అన్నీ నా దగ్గర ఉన్నాయి అనే అహంకారం.
మాత్సర్యం అంటే నా దగ్గర ఉన్న వస్తువు వాడికి కూడా ఎందుకు ఉండాలి, వాడికి లేకుండా నా దగ్గరే ఉంటే బాగుండును, అయ్యో వాడికి వచ్చేస్తోంది కొత్తది అని ఏడుస్తూ ఉండడం ఏదో అది అసూయ. ఈ 6 లక్షణాలు ఈ హృదయంలో ఉన్నాయి కాబట్టి లేకుండా ఉండుగా కానీ పూజించడం ఏదైతే ఉందో హృదయాన్ని, అదిగో అది హృదయ పూజ. ఆ తర్వాత బాహుభ్యాం నమః, మహాబాహవే నమః, అమోఘమైనటువంటి బాణాన్ని ధరించే మహాబాహురూపమైన నీకు బాహుభ్యాం నమః. ఇటువంటి అద్భుతమైనటువంటి శంకరుణ్ణి ప్రార్థిస్తూ చిట్ట చివరికి ముఖ పూజ చేసేటటువంటి సందర్భంలో లలాటనేత్రాయ నమః, అమోఘమైనటువంటి చక్కని నుదుటికి నేత్రాన్ని ధరించిన జ్ఞానరూపమైనటువంటి నీకు నమస్కరిస్తూ నేను లలాట నేత్రానికి పూజ చేస్తున్నాను అని ఆ చేసేటటువంటి దాంట్లో శంకరుని యొక్క రూపాన్ని చూడగలగాలి. ఇప్పుడు చూడండి, పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు మనం అలా రూపాన్ని ధ్యానిస్తూ చేశామే ఒక పూజ. ఈ చేసేటటువంటి పూజని అంగపూజ అంటారు. లోకంలో ఎవరినైనా మనుష్యులైతే తల నుంచి పాదాల వరకు అర్చన చేయాలి. అదే దేవతలైనట్లయితే పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు పూజ చేయాలి. అంచేత పాదాభ్యాం నమః అని మొట్టమొదటి అక్కడి నుంచి ప్రారంభించి శిరస్సు వరకు పూజని చేస్తాం. ముఖ పూజ అని ఉంటుంది. ఆ ముఖ పూజ అంటే తల చేసేటటువంటి పూజకి, తలకి చేసే పూజకి ప్రత్యేకమైనటువంటి విధానం ఉంది. అది మరోసారి అనుకుందాం. స్వస్తి.